ఈరోజు ఈ వీడియోలో శారీకి ఫాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. జిగ్జాగ్ మిషన్ లేకపోయినా నార్మల్ మిషన్తోనే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. శారీ ఫాల్ని తీసుకోవాలి. ఫస్ట్ మనం దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీనివల్ల అంతా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం చక్కగా ఫోల్డ్ చేసుకున్నాక శారీని తీసుకోవాలి. శారీని రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. శారీకి చివరన మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, అది ఏ విధంగా మనకు శారీ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఫోల్డింగ్ చేసి అక్కడ నుండి టేప్తో 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ మనం మార్క్ చేసుకోవాలి. 5 పెట్టినా సరిపోతుంది, 6 పెట్టినా సరిపోతుంది. ఇంకా ఇలా మార్క్ చేసుకున్నాక మనం శారీ ఫాల్ని తీసుకోవాలి. ఆ ఫాల్ని స్టార్టింగ్లో మనం ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. చివరన ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ అనేది చేసుకోవాలి. దానివల్ల స్టిఫ్గా ఉంటుంది. ఇది నేను బిగినర్స్కి అర్థమయ్యేలా చెప్తున్నానండి. ఇంకా ఈ విధంగా చక్కగా ఎడ్జు నీట్గా చూసుకోవాలి. ఫాల్ అనేది మాత్రం బయటికి వెళ్ళకుండా ఉంటేనే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఒకవేళ మనకి ఫాల్ బయటకు వెళ్ళిపోతే మనకి అది విడిగా బయటకు కనిపిస్తే అంత బాగోదు. ఎగ్జాక్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం పైకి వచ్చినా బాగానే ఉంటుంది, కానీ కిందకి వెళ్తే అస్సలు ఫినిషింగ్ బాగోదు. ఇంకా చివరి వైపు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి చక్కగా కుట్టుకోవాలి. వీడియోలో చూడండి, అర్థమవుతుంది. ఇంకా ఇటువైపు తిప్పిన తర్వాత అంచు చీరను మాత్రం ఇలా లేకుండా చక్కగా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా సరి చేసుకొని ఇలా చెయ్యి పెట్టుకొని మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేకపోతే చీర మడతలుగా వెళ్ళిపోయి అస్సలు ఫినిషింగ్ బాగొద్దు, కుచ్చులుగా వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక హ్యాండ్తో చక్కగా సరి చేసుకొని ఇంకో హ్యాండ్ని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనివల్ల ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. వీడియోలో ఒక్కసారి మీరు చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఈ విధంగా మొత్తం అంతా మనం నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇంకా ఇలా చివరకు వచ్చేసిన తర్వాత సూదిని కిందకే ఉంచి పాదాన్ని పైకెత్తి శారీని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇందక్కడ వేరే వైపు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనివల్ల ఫాల్ ఏమీ ముందుకి వెనక్కి జరగదు, కరెక్ట్ ప్లేస్లో ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. లాస్ట్లో ఒక రఫ్ ఇచ్చేసేయాలి, వల్ల స్టిఫ్గా ఉంటుంది. అంతేనండి, శారీ ఫాల్ని జాయిన్ చేయడం అయిపోయింది. ఇంకా చూడండి, ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా నీట్గా ఉంది. ఈ విధంగా నేను చెప్పినట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. 2 చివర్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. లాస్ట్లో ఉన్న ఈ పీసెస్ హెచ్చు తగ్గులుగా ఉన్నది అదంతా చక్కగా కటింగ్ చేసేసుకోవాలి. దీనిని బ్యాక్ సైడ్ మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా లోపలికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి దీనిని ఈ వరుసగా స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఒకవేళ బిగినర్స్కి ఈ 2 ఫోల్డింగ్స్ రాకపోతే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద చివరి వరకు స్టిచ్చింగ్ చేసేసుకొని మళ్ళీ లోపలికి ఇంకొక ఫోల్డింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. దీనివల్ల కూడా నీట్గానే వస్తుంది. ఇంకా చివరి వరకు నిదానంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసేయాలి. ఫినిషింగ్ బాగుంటుంది. స్టిచ్చింగ్ కూడా ఊడిపోకుండా చక్కగా ఉంటుంది. ఈ విధంగా రెండో చివర కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఇంట్లో జిగ్జాగ్ మిషన్ లేకపోయినా నార్మల్ మిషన్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చక్కగా ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మిషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.